The next one, if tan a plus b is equal to lambda into tan a minus b, then show that lambda plus 1 into sin 2b is equal to lambda minus 1 into sin 2a. So question lo lambda undi right side answer lo lambda plus 1 lambda minus 1 ఇలాంటి టర్మ్స్ రావాలి అంటే దీన్ని మనం కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేసుకోవాలి. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా సో ముందుగా tan a plus b, సో ట్యాన్లన్నీ ఒక సైడు లాంబ్డా ఒక సైడు బై tan a minus b is equal to లాంబ్డా. సో ఈ tan ఇటు వచ్చేస్తే బై tan అవుతుంది. ఇక్కడ ఇంకా లాంబ్డా మాత్రమే, లాంబ్డా అంటే లాంబ్డా బై 1 ఆ విధంగా మనం నోట్ చేసుకోవచ్చు. సో ఒకసారి వీటిని మనం సైన్ కాసుల్లోకి మార్చేసుకుందాం. సో tan a plus b అంటే sin a plus b బై cos a plus b. సో వీటిని సైన్ కాసుల్లోకి మార్చిన తర్వాత మనం కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేద్దాం. సో tan a plus b అంటే sin బై cos a plus b, tan a minus b. ఓకే, సో ఇది కూడా sin బై కాసే. మరి ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఆ కింద ఉన్న కాస్ పైకి వచ్చేస్తుంది. సో ఒకేసారి నేను ఇలా రాస్తున్నాను. సో tan అంటే sin a minus b, sin a minus b బై cos a minus b. ఇక్కడ కింద రాసుకోవాలి, దాన్ని నేను పైకి రాసేస్తున్నాను ఒకసారి. లేదు అంటే ఇది ఎలాగూ పైకి వెళ్తే కాట్ అవుతుంది కాబట్టి కాట్ అంటే కాస్ బై సైన్ అలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా బై 1. నౌ టేక్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్. సో టేక్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్. సో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అంటే ఎన్ఆర్ ప్లస్ డిఆర్ బై ఎన్ఆర్ మైనస్ డిఆర్. సో సైన్ ఏ ప్లస్ బి, ఈ మొత్తం కూడా న్యూమరేటర్, ఈ మొత్తం డినామినేటర్ ఇంటూ కాస్ ఏ మైనస్ బి. సో ఇది న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్. ఇక్కడ మళ్ళీ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. ఓకే, సో ఈ tan a మైనస్ బి లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుంది, బై tan a మైనస్ బి, లేదంటే పైకి తీసుకెళ్తే కాట్ అవుతుంది. ఎట్లా రాసినా ఒకటే. సో tan అంటే సైన్ బై కాస్ ఏ ప్లస్ బి, ఇది కూడా సైన్ బై కాసే, సైన్ బై కాస్, ఆ బై కాస్ని పైన రాసినాను. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా బై 1. సో ఇప్పుడు మనం కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేసుకుందాం. సో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం, ఏ ప్లస్ బిని, ఏ మైనస్ బిని వై అనుకుందాం. సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై అంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా, సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా. డినామినేటర్లో కూడా అంతే, ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకోండి, ఏ మైనస్ బి వై అనుకోండి. సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై. సో న్యూమరేటర్లో సైన్ ఎక్స్ ప్లస్ వై, డినామినేటర్లో సైన్ ఎక్స్ మైనస్ వై. ఆ ఫార్ములా మనకు వచ్చేస్తుంది ఇక్కడ. సో న్యూమరేటర్లో సైన్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ వై అంటే ఏ మైనస్ బి. డినామినేటర్ కూడా సేమ్, సైన్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అంటే ఏ ప్లస్ బి మైనస్ వై అంటే మైనస్ ఏ ప్లస్ బి. దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ప్లస్ 1 బై లాంబ్డా మైనస్ 1. రైట్ సైడ్ సేమ్. సో లెఫ్ట్ సైడ్ సైన్ ఎక్స్ ప్లస్ వై, సైన్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అంటే ఏ ప్లస్ బి, వై అంటే ఏ మైనస్ బి. సో ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అవుతుంది. సో మొత్తానికి సైన్ 2a బై డినామినేటర్లో సైన్ 2b is equal to lambda plus 1 by lambda minus 1. Now take cross multiplication. Cross multiplication చేసినట్లయితే
therefore lambda plus 1 into sin 2b is equal to lambda minus 1 ఇలా lambda minus 1 into sin 2a. Okay, that is the answer.